హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే మామిడికాయ పచ్చడి వ్లాగ్ అండి. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి కంపల్సరీ పెట్టుకుంటాం కదా, అలాగే మామిడికాయ పచ్చడి అనేది ఒక ఎమోషన్ అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అందుకని ఈ సమ్మర్లో మేము ఫస్ట్ సారి ఒక 5 కాయలైతే తీసుకొచ్చామండి. అక్కడే కట్ చేపించి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాటికి మనకు జీడిలో రేకు ఉంటుందన్నమాట. ఆ రేకు తీసి మంచిగా నీట్గా తెల్ల టవల్తోటి తూడ్చి కాసేపు అలా ఆరనిచ్చాక మనకి ముక్క అనేది నీట్గా తయారవుతుందండి. అలా చేసుకున్న తర్వాత ఇంకా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అయితే నేను తీసుకున్న 5 కాయలకి నాకైతే ఒక 5 డబ్బాలు కాయలు అయ్యాయండి. దానికి తగ్గట్టుగా ఉప్పు, కారము, ఎల్లిపాయలు, మెంతి పొడి ఎలా వేయాలి, ఎలా వేస్తే అన్నీ సరిపోతాయి అనేది కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేనైతే చెప్తాను, ఒకసారి వినండి. నాకు ఈ లోటాతో 5 డబ్బాలు అయిందండి. కొలతలు 4 డబ్బాలకి తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కొత్త వాళ్ళకైతే. 4 డబ్బాలకి 1 డబ్బా కారం తీసుకోవాలి, అలాగే హాఫ్ డబ్బా ఉప్పు తీసుకోవాలి. ఆయిల్ అనేది మనకు సరిపోయేంత తీసుకోవచ్చు. కేజీ ప్యాకెట్ పట్టవచ్చు, లేదంటే 3/4 కేజీ అయినా సరిపోతుంది. తర్వాత మెంతి పొడి అయితే 2 టేబుల్ స్పూన్లు తీసుకొని నేను గ్రైండ్ చేసి వేయించి గ్రైండ్ చేశానండి. కొద్దిగా పసుపు వేసాను. అలా వేసి మొత్తం అన్నీ కలిపేస్తే మనకు ఎక్కడా కూడా ఉప్పు, కారం ఎక్కడా కూడా తక్కువ కాకుండా సరిపోతాయండి. ఒక లోటా ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్లు కారం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టు ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటే సరిపోతుందండి. అలా ఈజీగా మనము మామిడికాయ పచ్చడిని పెట్టుకోవచ్చు. మీరందరూ కూడా ఇలా కొత్త వారు ఎవరైనా పెట్టరాని వాళ్ళు, టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఇలా సింపుల్గా ఉంటుందని నేనైతే పెట్టానండి. అందరూ చూసి కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎల్లిపాయలు కూడా మనకు పెద్ద గడ్డలు తీసుకున్నానండి. ఒక 4 అయితే సరిపోతాయి. అవి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకుంటే దాంట్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుంటే మనకు ఏంటంటే ముక్కకి ఉప్పు, కారము, ఎల్లిపాయది అనేది మొత్తం మంచి నీట్గా పట్టేస్తుంది. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంతమంది అయితే ఆయిల్ని వేడి చేసి కూడా పోస్తారు. అలా మా అమ్మ అయితే ఎప్పుడు అలా చేయలేదండి. ఇంకా మా అమ్మ పెట్టిన రకంగానే నేను కూడా పెడతాను. వేడి చేస్తే ముక్క మెత్తబడిద్దని అమ్మ చెప్పేది. అందుకని నేను కూడా వేడి చేయకుండానే మామిడికాయ పచ్చడి నూనె పోస్తానండి. తాలింపులు అలా కూడా చెయ్యను. అలాగే ఎక్కువ మంది ఆవపిండి వేస్తారు. ఆవపిండి వేస్తే ముక్క నల్లపడుతుందని ఆవపిండి కూడా మేము ఎక్కువగా వేయమండి. ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ తోటే మామిడికాయ పచ్చడి అయితే సింపుల్గా సూపర్గా పెట్టుకుంటాము. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక లాస్ట్లో జాడీలోకి ఎత్తేసాక చివరిది ఉంటుంది కదా, అదైతే వేడి వేడి అన్నంలో కలిపేసుకొని ఆ రోజైతే మేము తినేసామన్నమాట, పిల్లలు మేము. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. అలా అయితే మామిడికాయ పచ్చడి పెట్టేశానండి. సింపుల్గా సూపర్గా పెట్టేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక థర్డ్ డే రోజు మళ్ళీ ఒకసారి తీసి కారం, ఉప్పు ఏమైనా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఏదైనా తక్కువ అయితే మళ్ళీ సాల్టు, కారము, నూనె మళ్ళీ ఆ రోజు కూడా పోసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా జాడీలోకి ఎత్తేసాను. ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే రోజు ఇంకా మనకు పచ్చడి అనేది ఇలా ఆయిల్ పైకి వచ్చేసి చాలా టేస్టీగా, చూస్తుంటేనే నోరూరేలాగా అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి.
కొద్దిగా ఉప్పు అయితే తక్కువైందండి. ఉప్పు తక్కువైతే ఇంకా కొద్దిగా ఉప్పు కూడా కలిపేసాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా కలిపానండి. కొంచెం ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది. కారం ఎక్కువగా తినము, అది కొలతల్లో పోసాను కాబట్టి సరిపోయిందనమాట కారం. దానికి తగ్గట్టుగానే ఉప్పు, ఆయిల్ కూడా కలిపేసాను. ఫైనల్లీ ఈ రోజుకైతే థర్డ్ డే కొంచెం పచ్చడి తీసి పక్కకు పెట్టానండి. ఇది అండి మామిడికాయ పచ్చడి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.